బ్రేకింగ్ న్యూస్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఐకేపీ ఈజీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి సమావేశానికి హాజరయ్యారు అని 106 మంది ఉద్యోగులపై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు అంటూ ఈసీ వారందరిపైన సస్పెన్షన్ వేటు వేసింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది హైకోర్టు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల్లో ఈ సస్పెండ్ అయిన ఉద్యోగుల్లో మొత్తం ఏపీఎంలు 14 మంది ఉన్నారు, సీసీలు 18 మంది ఉన్నారు, విఓఏలు 4 ఉన్నారు, సిఓలు 1, సిబి ఆడిటర్స్ 1 ఉన్నారు. అలాగే ఈజీఎస్ ఉద్యోగుల్లో ఏపీఓలు 4 ఉన్నారు, ఈసీలు 7 మంది, టీఏలు 38 మంది, సిఓలు 18 మంది, ఎఫ్ఏలు 1 ఉన్నారు. వీరందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ 9వ తారీఖు రోజు జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగులంతా పాల్గొన్నారు పార్టీ మీటింగ్ లో అనేటువంటిది బీజేపీకి సంబంధించిన నాయకులు రఘునందన్ రావు తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్స్, ఫోటోస్ జత చేసి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈసీ కూడా వెంటనే దానిపైన చర్య తీసుకుంది. 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేట్ హైకోర్టులో వాదించారు. సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వాదన పైన హైకోర్టు తీర్పు వెలువడించింది. 106 మంది ఉద్యోగులు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వారికి సంబంధించినటువంటి విషయంలో వారు కూడా సాధారణ పౌరులే. ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగానికి అర్హులు, ఉద్యోగ సమయంలో మాత్రమే. మిగతా సమయంలో వారు వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి హాజరు కావాలి, ఏంది అనేటువంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ వారికి ఉంది ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా. ఎందుకంటే వారు కూడా ఓటర్లే. స్థానికంగా వాళ్ళు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా వారు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అందులో భాగంగా హాజరయ్యారు తప్ప రేపు ఎందుకంటే వెంకట్రామరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన సమావేశానికి హాజరయ్యారు కాబట్టి ఆ పార్టీకి, ఆ అభ్యర్థికి మద్దతు తెలుపుతారేమో అనేటువంటి ఒక అనుమానంతో బీజేపీ నాయకులు కంప్లైంట్ చేశారు. కాబట్టి హైకోర్టు విభిన్నంగా స్పందించింది దీనిపైన. ఎందుకంటే వాళ్ళు సాధారణ పౌరులే, వారికి హక్కు ఉంది. వాళ్ళు ఏ సమావేశంలో పాల్గొనవచ్చు, ఎక్కడ పోవచ్చు అనేటువంటిది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంది అనేటువంటిది హైకోర్టు చాలా విలక్షణమైనటువంటి తీర్పిచ్చింది. వెంటనే వారిని సస్పెన్షన్ రద్దు చేయాలి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అంటూ వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ హైకోర్టు. అంటే ఇప్పుడు హాజరైన సమావేశానికి హాజరైన ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొంటారా? ఎవరైనా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి పోలింగ్ విధుల్లో కొద్దిమంది పాల్గొనే అవకాశం ఉంది, కొద్దిమంది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా కానీ వ్యక్తిగతంగా వారి హక్కు వారికి ఉంటుంది అనేటువంటిది. ఒకవేళ విధుల్లో ఉన్నా లేకపోయినా కూడా వారు వ్యక్తిగతంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాబట్టి వారి సమావేశానికి ఎందుకు హాజరయ్యారు అనేటువంటి దానిపైన క్లారిటీ లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడము, కంప్లైంట్ చేయడంతో బీజేపీ నాయకులు వెంటనే ఈసీ సస్పెన్షన్ చేయడంతో ఈసీకి ఒక సంచలనాత్మకమైనటువంటి సూచన హైకోర్టు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి వెంటనే ఈ అభ్యర్థులని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అనేటువంటిది చాలా స్పష్టంగా హైకోర్టు సూచన మేరతో ప్రస్తుతం ఉద్యోగుల్లో సంతోషం వెలిబురుస్తా ఉన్నారు. సెర్ఫ్ ఉద్యోగులంతా కూడా మొత్తం 106 మంది అన్న వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఐకేడిపి తర్వాత ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి, వివిధ స్థాయిలో పనిచేసేటువంటి చాలా మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు తీర్పుకు సంబంధించినటువంటి విషయం పైన. దీనిపైన ఇంకా రఘునందన్ రావు కానీ ఇంకా మిగతా వారికి రెస్పాన్స్ కాలేదు. దీనిపైన కూడా వాళ్ళు మళ్ళీ ఏమైనా కౌంటర్ పిటిషన్ కానీ కౌంటర్ ఏమైనా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. స్వయంగా ఆయన కూడా అడ్వకేట్ కావచ్చు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈసీ ఇచ్చిన తీర్పుని తప్పుబడుతూ డైరెక్ట్ గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రైట్ మధు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు షాక్ ఇచ్చింది హైకోర్టు. సస్పెండ్ అయిన 106 ఐకేపీ ఈజీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి సమావేశానికి హాజరయ్యారని 106 మంది ఉద్యోగులపై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే సస్పెండ్ అయిన ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది.